హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఏంటక్క గడ్డ పట్టుకొని వచ్చావు, గడ్డతోనే తాగేస్తున్నావు, ఏంటి అసలు ఏం తాగుతున్నావు, మాకు కూడా చూపించు అనుకుంటున్నారా? ఆగండి మీ దగ్గరికి వస్తున్నాను, చూపిస్తాను ఆగండి. మా చెల్లి ఇంటికి వచ్చినప్పుడు ఏమేమి చేశానో కొన్ని చూపించాను కదా. అయితే నేను మా చెల్లి కోసం ఏమేమి చేశాను అనేది చూపించలేదు అంత పర్ఫెక్ట్ గా. అందులోనే ఒక వీడియో అనమాట ఇది. నేనైతే సేమియా చేసుకుందాం కదా అని చెప్పేసి సేమియా ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి నా స్టైల్లో నేను సేమియా ఎలా చేస్తాను అనేసి ఆ రెసిపీ మీకు పోస్ట్ చేద్దాం కదా అనేసి అయితే వీడియో తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఒక మందపాటు తపేలా లాంటిది తీసుకున్నాను. స్టవ్ వెలిగించేసి ఆ తపేలా అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నా దగ్గర నెయ్యి లేదనమాట, అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని మా ఆయన అయితే నా కోసం అని చెప్పేసి కిస్మిస్ ప్యాకెట్ అయితే కొని తీసుకొచ్చారనమాట. ప్యాకెట్ లోని కొన్ని కిస్మిస్ తీసుకొని నేనైతే ఆ ఆయిల్ లో పెట్టి కొంచెం ఫ్రై చేశాను అనమాట. అంటే కొంచెం ఎర్ర వచ్చేలాగా. ఇంకా తర్వాత అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత సేమియా పుల్లలు కూడా వేసేసుకున్నాను అనమాట. ఆయిల్ లోనే వేసేసుకొని మొత్తం అంతా ఎర్రగా అయ్యేలాగా వేపేసుకొని అది కూడా పక్కన పెట్టుకున్నాను. తర్వాత లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అది కూడా స్టవ్ మీద పెట్టేసి వెలిగించేసుకున్నాను అనమాట. నేనైతే పాల ప్యాకెట్లో 2 కొని తెచ్చుకున్నాను. ఆ పాల ప్యాకెట్లు అయితే వేసేసుకుంటున్నాను. 2 పాల ప్యాకెట్లు వేసుకున్న తర్వాత నేనైతే సరిపడ్డ వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా తెచ్చిన పాల ప్యాకెట్లే కాకుండా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇలానే చేస్తాను. కొంచెం మంది ఏంటంటే ఇంకా పాల్లోని వాటర్ వేయకుండా అలా డైరెక్ట్గా చేసేసుకుంటూ ఉంటారు ప్యాకెట్స్ తెచ్చుకొని. నేనైతే కొంచెం వాటర్ వేస్తాను అనమాట. వాటర్ వేసిన తర్వాత ఏంటంటే అది ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అయితే సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట గ్యాస్ని. అది మరిగేంత వరకు నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మా అమ్మ ఏంటంటే కరపెండలను తీసుకుందండి. మన ఒకతను ఆటోతోని తీసుకొచ్చారు. ఆ దుంపలను అయితే అమ్మ ఉడకపెట్టేసింది మార్నింగే. అయితే ఆ దుంప తీసుకొని అయితే నేను తింటున్నాను అనమాట. ఇది ఓల్ని సాల్ట్ వేసి ఉడకపెట్టింది వాటర్లోని. అదే ఉప్పు కారం వేసి ఉడకపెడితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. అది తినేసిన తర్వాత మా అమ్మమ్మ ఇంటి నుంచి అయితే నాకు తొనలు అయితే పంపించారు కొన్ని అమ్మమ్మ వాళ్ళు. అయితే ఆ తొనలు కూడా నేనైతే తింటున్నాను అనమాట. పిక్ ఏంటంటే కాల్చుకొని తినొచ్చు, కూర కూడా అనుకొని తినొచ్చు. నేను ఆల్రెడీ ఆ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. గ్యాస్ లోని పాలు పెట్టాను కదా, అది మరిగి పొంగొచ్చేంత వరకు కూడా ఆ గ్యాప్ లోని నేనైతే ఇవైతే తినేస్తున్నాను అనమాట. మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట అమ్మమ్మ వాళ్ళు ఇవి పనస్తానని. తర్వాత అమ్మ కూడా మార్నింగ్ వేడిగా దుంపలు ఉడకపెట్టింది. అప్పుడు తినమని తినలేదు, ఇప్పుడు అయితే తిన్నాను. కానీ టేస్ట్ అయితే సూపర్. తినేసిన తర్వాత మా పాలు మరిగే లేదో ఒకసారి చూద్దామని వెళ్తే పొంగ అయితే రెడీగా ఉందన్నమాట రావడానికి. ఇంకా నేనైతే కరెక్ట్ టైంకి వెళ్ళి ఆ పొంగ వచ్చిన దాన్ని ఏంటంటే గట్టితో అలా కలిపాను అనమాట. తర్వాత యాలకుల్ని కచ్చపచ్చగా దంచేసుకొని కొంచెం పొడిలాగా చేసుకొని ఆ పాలల్లో అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. తర్వాత సరిపడ్డ పంచదార అయితే వేసేసుకుంటున్నాను నేను. అందులోనే వేసుకున్న తర్వాత మనం సేమియా పుల్లల్ని ఆల్రెడీ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సేమియా పుల్లలను కూడా నేను వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడే చూసుకోవాలన్నమాట మనకి స్వీట్ సరిపోయిందా లేదా అని చెప్పి. అదైతే స్వీట్ ఇంకా సరిపోలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం పంచదార అయితే నేను వేసుకుంటున్నాను. తర్వాత వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా కిస్మిస్, అవి కూడా వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటూ మనం చక్కగా సేమియా అయితే రెడీ చేసేసుకోవాలి. ఫైనల్లీ మన సేమియా అయితే రెడీ అయిపోయింది. రెడీ చేసుకున్న సేమియా అయితే ఎలా ఉందో చూద్దాం కదా అనేసి అయితే నేను కొంచెం తీసుకొని గరిటతోని అలాగా తింటున్నాను అనమాట. అంటే ఇది వేరే గట్టలండి, పెట్టిన గట్ట కాదు. దాంట్లోనే తిని చూసాను. నిజంగా స్వీట్ అన్ని కూడా కరెక్ట్గా సరిపోయి చాలా బాగుంది. అయితే నాకైతే నచ్చింది. నేను చేసుకున్నది నేనే చెప్తే ఏం బాగోదని చెప్పేసి మా హస్బెండ్కి అయితే పట్టుకెళ్ళి ఇచ్చాను అనమాట. అంటే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, సూపర్. కావాలా? తింటారా? నేను ఇవ్వను. మా చెల్లి కూడా ఇచ్చాను అనమాట. మా చెల్లి కూడా తిని టేస్ట్ సూపర్ ఉందని చెప్పింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో లైక్ చేసుకోండి. బాయ్.